ఐపీఎల్ 2024 లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోవడం హాట్ టాపిక్ గా మారింది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై విమర్శలకు తెరతీసింది ఈ ఓటమి. అతను బ్యాటింగ్ వచ్చిన పరిస్థితులు సైతం దీనికి కారణమయ్యాయి. శుక్రవారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ చేతిలో పరాజయం పాలైంది చెన్నై సూపర్ కింగ్స్. తొలుత బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. శివం దుబే టాప్ స్కోరర్. 24 బంతుల్లో 4 భారీ సిక్సర్లు, 2 ఫోర్లతో 45 పరుగులు చేశాడు. అజింక్య రహానే 35, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా 31 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ టార్గెట్ ను ఛేదించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. ఇంకా 11 బంతులు మిగిలి ఉండగానే 166 పరుగులు చేసింది. ఈ క్రమంలో 4 వికెట్లను కోల్పోయింది. ఈ విజయంతో తన పాయింట్ల సంఖ్యను 4కు పెంచుకోగలిగింది. ఈ మ్యాచ్ చివరి ఓవర్లో ధోని బ్యాటింగ్ కు దిగిన విషయం తెలిసిందే. 20వ ఓవర్ 3వ బంతికి డారెల్ మిచెల్ అవుట్ అయిన తర్వాత ధోని క్రీజులోకి వచ్చాడు. 2 బంతులను ఎదుర్కొని 1 పరుగే చేయగలిగాడు. నాట్అవుట్ గా నిలిచాడు. చివరి 3 బంతులు మిగిలి ఉన్న సమయంలో అతను బ్యాటింగ్ కు రావడం చర్చనీయాంశమైంది. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఇదే అంశాన్ని ప్రస్తావించాడు. 3 బంతులే మిగిలి ఉన్న సమయంలో ధోని బ్యాటింగ్ కు ఎందుకు వచ్చాడో తనకు అర్థం కావట్లేదని పేర్కొన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ పై జరిగిన మ్యాచ్ లో మాత్రం బ్యాటింగ్ ఆర్డర్ లో ముందే వచ్చాడని, 16 బంతుల్లో ధోని 37 పరుగులు చేశాడని గుర్తు చేశాడు. అదే వ్యూహాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో ఎందుకు అనుసరించలేదో తెలియట్లేదని మైకేల్ వాన్ అన్నాడు. ధోని కాస్త ముందు బ్యాటింగ్ కి దిగి ఉంటే చెన్నై ఇంకో 30 పరుగులు ఎక్కువ సాధించగలిగేది. అప్పుడు సన్ రైజర్స్ మీద కాస్తైనా ఒత్తిడి ఉండేది అని అభిప్రాయపడ్డాడు.